ఏప్రిల్ 26, 2025 శని త్రయోదశి, శనివారం త్రయోదశి విశేషము. అందులో మాస శివరాత్రి రావటం చాలా 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 పవర్ఫుల్ డేగా మారింది. ఎవరికైతే అష్టమ శని ఉందో, అంటే సింహరాశి వారికి అష్టమ శని ఉంది, అలాగే మీనరాశి వారికి ఏలినాటి శని ఉంది, కుంభరాశి వారికి ఏలినాటి శని ఉంది, మేషరాశి వారికి ఏలినాటి శని ఉంది, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది. వీళ్ళందరికీ శని దోషమే. ఈ ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి, సింహరాశి, ఈ 5 రాశుల వారికి ఈ శని త్రయోదశి రోజు నేను చెప్పిన పరిహారం శని దోషాన్ని తీసేస్తుంది, అంటే దోషం తగ్గిపోతుంది. 1, శివాలయంలో 316 ప్రదక్షిణాలు చేయాలి. కన్ఫామ్గా 316 ప్రదక్షిణాలు చేయాలి. ఈ దోషం పోవాలి, తగ్గాలంటే తప్పదు. 1 గంటన్నర టైం పడుతుంది. 10 ప్రదక్షిణాలు చేసి ఆగండి కావాల్సి ఉంటే. మనస్ఫూర్తిగా పరమ భక్తితో మీరు చేసి చూడండి, దాని రిజల్ట్ వస్తుంది. ఈసారి ఏప్రిల్ 26 శని త్రయోదశి చాలా పవర్ఫుల్, ఎందుకంటే మాస శివరాత్రి వచ్చింది కాబట్టి. 1, 316 ప్రదక్షిణాలు చేయాలి శివాలయంలో. 2వది, శని భగవానుడికి నువ్వులతో పూజ చేయాలి. నువ్వుల నూనె తీసుకొని ఆయన శిరస్సు నుంచి పాదాల వరకు నూనె పోయండి. ఓం నమశివాయ అని పోయండి, ఎందుకంటే మాస శివరాత్రి కదా. పూర్తిగా ఈశ్వరానుగ్రహంతో శని దోషం పోతుంది. ఓం నమశివాయ అని పోసి నువ్వులు 1000 గింజలు, అంటే ఒక 2 పిరికెళ్ళు తీసుకోండి. తీసుకుని ఆయన నెత్తిన పోసేయండి కుడి చేత్తోని, అంటే ఒక 100 గ్రాముల నువ్వులు తీసుకోండి, పర్వాలేదు. సహస్ర తిల అర్చన అవుతుంది. ఈ పరిహారము ఎవరైతే నేను చెప్పిన 5 రాశుల వారు ఉన్నారో వారు చేస్తే శని దోషం పోతుంది. అలాగే శని మహాదశ ఉన్నవాళ్ళు, శని జాతకంలో సరైన స్థానంలో లేకపోతే, ఇప్పుడు ధనుర్లగ్నానికి 2వ, 3వ శని వ్యయంలో దుస్థానంలో ఉన్నాడు. నైసర్గిక పాపగ్రహమైనటువంటి శనిగ్రహము ఈ లగ్నానికి యోగకారకుడు కాదు. దుస్థానంలో ఉండడం కొంత ఫేవరే, కానీ ఎక్కువగా చెడు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా జాతకంలో శని వ్యయంలో కానీ, నీచలో కానీ, అలాగే ద్వితీయంలో కానీ శనిగ్రహము షష్టమంలో కన్నా కూడా ఎక్కువ ఇది దోషం. వ్యయంలో, ద్వితీయంలో, నీచలో ఉండడం దోషం. ఈ స్థానాల్లో ఉన్నప్పుడు, శని మహాదశ ఉన్నప్పుడు, శని అంతర్దశ ఉన్నప్పుడు 316 ప్రదక్షిణాలు చేసిన, శనికి నేను చెప్పిన విధంగా పూజ చేసిన చాలా 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 దోషం తగ్గుతుంది. అందులో మాస శివరాత్రి శని త్రయోదశి రావడం చాలా విశేషం. తప్పకుండా ఈ పరిహారం చేయండి. ఉద్యోగము రావాలి, విదేశాల్లో ఉన్నా ఇక్కడున్నా జాబ్ రావాలి, సరైన జాబ్ కావాలి. ఇప్పుడు ఉద్యోగం కూడా పర్ఫెక్ట్ జాబ్, నాకు జాబ్ సెక్యూర్ ఉండాలి, నేను అనుకున్న జాబ్ రావాలి. నేనేమి పెద్ద పెద్ద కోరికలేని కోరుకోవట్లే కదా గురుగారండి. నేను చదువుకున్న చదువుకి న్యాయం జరగాలి, సరైన జాబ్ రావాలి, దీనికి గల పరిష్కారం చెప్పండి. ఎస్, జాబ్లో ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, లేదా జాబ్ రావాలన్నా కొన్ని పరిహారాలు ఉంటాయి. ఇవాళ మనం జాబ్ రావడానికి పరిహారం తెలుసుకుందాం. ట్రాన్స్ఫర్ అవ్వడానికి, ప్రమోషన్కి మరికొన్ని వీడియోల్లో చెప్తాను. ఉద్యోగ యోగం, దశమ స్థానం, లగ్నానికి దశమాధిపతి ఎవరు? మేషలగ్నము మకర స్థానం అవుతుంది, మకర రాశి దశమ స్థానం అవుతుంది. అలాగే వృషభ లగ్నము కుంభరాశి దశమ స్థానం అవుతుంది. మిథున లగ్నము మీనరాశి అవుతుంది. ఇక్కడ అత్యంత విలువైనటువంటి ఒక రహస్యం, అంటే ఒక పరిహారం చెప్తాను, వెంటనే జాబ్ వస్తుంది. మీది లగ్నం ఏమిటి? ఆ లగ్నం తెలియాలి. ఎందుకంటే కొన్ని పరిహారాలు, రాశి నాది సింహరాశి అండి, నాకు జాబ్ రావడానికి ఏం చేయాలి? ఇక్కడ పర్ఫెక్ట్గా రాశి తెలిస్తే జాబ్ రావడానికి 100% ఈ పరిహారం పనిచేయకపోవచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పే పరిహారం వెంటనే జాబ్ వచ్చేటట్టు చేస్తుంది. దానికి కావాల్సింది లగ్నం. కర్కాటక లగ్నం దశమ స్థానం ఏమవుతుంది? కర్కాటక లగ్నానికి దశమ స్థానం మేషం అవుతుంది. సింహ లగ్నం వృషభం అవుతుంది. ఇక్కడ మీ లగ్నం ఏంటో దానికి దశమ స్థానం అన్నిటికీ ఒకసారి చెప్తాను. మేషరాశికి మకరం అవుతుంది, అలాగే వృషభ రాశికి కుంభం అవుతుంది, మిథున రాశికి మీనం అవుతుంది, కర్కాటక రాశికి మేషం అవుతుంది, అలాగే కర్కాటకం సింహరాశికి
వృషభం అవుతుంది, కన్యారాశికి మిథునం అవుతుంది, తులారాశికి కర్కాటకం అవుతుంది, అలాగే వృశ్చికానికి అంటే వృశ్చిక రాశికి సింహం అవుతుంది, మళ్ళీ ధనస్సు రాశికి కన్య అవుతుంది, కన్యా రాశి దశమ స్థానం. అలాగే మకర లగ్నానికి మళ్ళీ తులా రాశి అంటే తులా అన్నటువంటి రాశి ఏదైతే ఉంటుందో అది దశమ స్థానం. కుంభానికి వృశ్చికం, మీనానికి ధనస్సు. ఇక్కడ మీది ఏ లగ్నమో మీరు తెలుసుకోవాలి. మేషం, వృషభం, మిథునం, రాశి కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లగ్నము మీరు పుట్టిన టైంని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను నేను. మిథున లగ్నం తీసుకుందాం. మిథున లగ్నానికి దశమ స్థానము మీనం అవుతుంది. ఈ మీన రాశికి అధిపతి గురువు. ఖచ్చితంగా ఉద్యోగం వెంటనే రావాలంటే గురువు యొక్క నక్షత్రంలో ఈ పరిహారం చేయాలి. గురువు నక్షత్రం ఏమిటి? పూర్వభాద్ర లేదా పునర్వసు లేదా విశాఖ. మిథున లగ్నం వాళ్ళు ఈ 3 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో శని భగవానుడికి అభిషేకం చేయాలి. అభిషేకం అంటే ఏం చేయాలి? నువ్వుల నూనె పోసి నువ్వులు వేయాలి. ఒక పిరికెడు నువ్వులు, దాదాపు 1000 అంటే 1000 నువ్వులు ఆయనకు అర్చన జరగాలి. 1000 అంటే ఒక పిరికెళ్ళలో 1000 ఉంటాయి ఖచ్చితంగా. సరే, ఒక 2 పిరికెళ్ళు తీసుకోండి. 2 పిరికెళ్ళ నువ్వులు ఆయన నెత్తిన పోయాలి. ఫస్ట్ నూనె పోయాలి. ఫస్ట్ మీరు ఒక గ్లాస్ నిండా లేదా ఒక 100 గ్రాములు 200 గ్రాములు నువ్వుల నూనె ఆయన నెత్తిన పోసి ఆయన యొక్క రూపం అంతా కూడా తడవాలి. అంటే ఆయన విగ్రహంలో శిరస్సు నుంచి పాదాల వరకు ఆ నూనెతోని తడవాలి. తర్వాత నువ్వులు వేయాలి, నల్ల నువ్వులు వేయాలి. నిజంగా చెప్తున్నాను, ఇది ఎంత అద్భుతమైన పరిహారం అంటే మీకు ఖచ్చితంగా వెంటనే జాబ్ వస్తుంది. మిథున లగ్నం వాళ్ళు విశాఖ నక్షత్రంలో కానీ పూర్వభాద్ర నక్షత్రంలో కానీ లేదా ఈ పునర్వసు నక్షత్రంలో కానీ చేయాలి. సరే, మేషలగ్నం వాళ్ళకి దశమ స్థానం ఏమవుతుంది? ఇది ఇంకా పవర్ఫుల్, మకరం అవుతుంది కదా. ఈ మకర రాశికి అధిపతి ఎవరు? శని. శనికి నక్షత్రాలు ఏంటి? ఉత్తరాభాద్ర, అలాగే ఉత్తరాభాద్ర తర్వాత అనురాధ తర్వాత పుష్యమి. ఈ 3 నక్షత్రాల్లో ఒక నక్షత్రం, నెలలో ఈ 3 వస్తాయి. ఏదో ఒక నక్షత్రంలో చేస్తే సరిపోతుంది. 3 నక్షత్రాల్లో చేయాల్సిన అవసరం లేదు. అయితే శని భగవానుడికి నూనె వేసి నువ్వులు వేసి నమస్కారం చేసుకొని 19 ప్రదక్షిణాలు చేయాలి. 1, 9 నవగ్రహాలకు 1, 9 19 ప్రదక్షిణాలు చేయాలి. కన్ఫామ్ జాబ్ వస్తుంది. కన్ఫామ్. మీరు విదేశాల్లో ఎక్కడున్న విదేశాల్లో నవగ్రహాలు ఎక్కడుంటాయి, ఎలా చేయాలి, ఇంకా మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది. అంటే మనకు వెసులుబాటు ఉంది. తల్లి కానీ తండ్రి కానీ ఇక్కడ చేస్తే, ఎందుకంటే భరతవర్షే భరతఖండే, ఈ భారతదేశం అంత పుణ్యభూమి, అంత కర్మభూమి, ఎంతో గొప్పది. ఇక్కడి నుంచి తల్లి కానీ తండ్రి కానీ మా అమ్మాయికి జాబ్ రావాలి, మా అబ్బాయికి జాబ్ రావాలని వాళ్ళు చేసినా కూడా పిల్లలకు వర్తిస్తుంది. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక. చెప్పినవాడు చేసిన ఎవరికైనా, అంటే ఇక్కడ వాళ్ళ గురించి ఇక్కడ తల్లి తండ్రి చేసినా కూడా ఫలితం వాళ్ళకు వస్తుంది. అయితే లగ్నం తెలియాలి ముందు. మీ లగ్నం మీకు తెలియకపోతే ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. లగ్నం నేను చెప్తాను. ఆ లగ్నాన్ని బట్టి నక్షత్రము పలానా డేట్లో ఈ నక్షత్రం వస్తుంది. ఆ 3 డేట్స్ ఉంటాయి కదా నెలలో. ఒక పుష్యమి నక్షత్రం ఈ డేట్లో వచ్చింది, ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ డేట్లో వచ్చింది, లేదా అనురాధ నక్షత్రం ఈ డేట్లో వచ్చింది, చేయండి అని చెప్తాను. ఒకవేళ మీకు తెలుసుంటే మీరు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ పరిహారం ఈ విధంగా, నేను ఉదాహరణ మేషలగ్నం చెప్పాను, మిథున లగ్నం చెప్పాను, లేదా ఇంకో ఉదాహరణ చెప్తాను. ధనుర్లగ్నం తీసుకోండి. ధనస్సు లగ్నంలో, ధనస్సు రాశి కాదు, ధనస్సు లగ్నంలో ధనుర్లగ్నంలో ఎవరైతే జన్మించారో వారికి ఆశ్లేష నక్షత్రం కానీ లేదా రేవతి నక్షత్రం కానీ లేదా జ్యేష్ఠ నక్షత్రం కానీ, ఈ
ఈ 3 నక్షత్రాల్లో శని భగవానుడికి అభిషేకం చేసి ఈ నల్ల నువ్వులతో ఆ స్వామిని పూజించడం ద్వారా జాబ్ వస్తుంది. ఈ శని యొక్క పూజ వల్ల ఎందుకని నేను ఇక్కడ పరిహారంలో చెప్పానంటే, చాలామందికి ఈ పరిహారం చెప్పా. కర్మకారకుడు అంటే ఏ పని చెయ్యాలన్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఫలానా రంగంలో నువ్వు రాణించాలి అంటే శని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అందుకే శని భగవానుడి యొక్క ఆరాధనతో చాలామందికి జాబ్ వచ్చింది. ఈ పరిహారం చేయండి. ఇటువంటి ఎన్నో అద్భుతమైన పరిహారాలు, సూక్ష్మంలో మోక్షం అంటే చిన్న చిన్న రెమెడీస్తో అద్భుతమైన పరిహారాలు మీరు తెలుసుకోవచ్చు. ఈ ఛానల్ ద్వారా మీకు నేను అందుబాటులో ఉంటాను. ప్రేమ వివాహము చేసుకునే వాళ్లకు జాతకాలు చూస్తారా? కలవకపోతే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఆగుతారా? అసలు ప్రేమ వివాహం చేసుకోవడం కరెక్టా రాంగా? ఈ ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు జాతకం కలవకుండా చేసుకుంటే మరి వాళ్ళు విడిపోతారా? ఈ ప్రశ్నకు సమాధానము, ముందు ఏ వ్యక్తికైనా జాతక యోగం అవసరం. నమ్మినా నమ్మకపోయినా, ఒక వ్యక్తి కెమెరామ్యాన్గా జీవితాన్ని గడుపుతున్నాడు, ఇంకో వ్యక్తి 2 వివాహాలు చేసుకున్నాడు, ఇంకో వ్యక్తి ఒక హోటల్కి యజమాని అయ్యాడు, లేదా ఇంకో వ్యక్తి ఒక రాజకీయంలో ఎదుగుతున్నాడు. ప్రతి ఒక్కటి గ్రహాల యొక్క అనుగ్రహమే. అయితే ఈ ప్రేమ వివాహం చేసుకోవడం తప్ప? ఎందుకు తప్పు కాదు, అదేం తప్పేం కాదు. ఎవరి అంటే ఈ స్వేచ్ఛ మన భారతదేశంలో కొన్ని లా ప్రకారము కొన్ని యాక్టులు ఉన్నాయి. వీటి ప్రకారము ఎవరినైనా చేసుకోవచ్చు, వారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నది ఖచ్చితంగా లాలో చెప్పబడడం జరిగింది. అది తప్పైతే అసలు లా ఏదైతే మనకు న్యాయ వ్యవస్థ ఉందో అందులో ఉండదు. రెండోది జాతకాలు. ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకు జాతకాలు చూడాలా? ఎందుకు చూడొద్దండి? చూడాలి. కలవకపోతే ఎలాగూ? కలవకపోతే దానికి తగిన రెమెడీ చేసుకోవాలి. అయితే రెమెడీ వల్ల వాళ్ళకి ఖచ్చితంగా దోషం పోతుందంటే ఏం పోదు. కలవని జాతకాలు కలపడం ఎప్పుడైనా మైనసే. ప్రేమ వివాహాలు చేసుకొని విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగని అరేంజ్డ్ మ్యారేజ్లో విడిపోలేదా అంటే విడిపోయారు, కానీ ప్రేమ వివాహం చేసుకొని విడిపోయిన వాళ్ళు చాలామంది కంపేర్ టు అరేంజ్డ్ మ్యారేజెస్. నేను ఒకళ్ళని సపోర్ట్ చేయడమో ఇంకొకళ్ళని సపోర్ట్ చేయకపోవడమో కాదు. జాతకాలు కలవనప్పుడు కలిసి ఉండరు, నో డౌట్. అది ఒక అనుమానంతో, ఒక గొడవతో, ఒక ఈగో క్లాష్తో, ఇన్కమ్ ద్వారా, లేదంటే భర్తకు చెడు అలవాట్లనో, లేదా అత్తమామలో ఎవరో ఒకరు వస్తారు వీళ్ళ లైఫ్లోకి. అది ఒక ఇష్యూ అవ్వచ్చు, లేదా ఒక వ్యక్తి అవ్వచ్చు. ఏదో కారణం చేత గొడవలు అవుతాయి. థర్డ్ పర్సన్ అయినా రావచ్చు. ఒక మ్యాటర్ మీద గొడవ అవ్వడం. జాతకాలు కలవకపోతే విడిపోతారా? జాతకాలు కలవకుండా ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, విడిపోని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారంటే, వివాహం అయిన తర్వాత జాబ్ పోవటం, ఆర్థిక ఇబ్బందులు, లేదా పిల్లలు కలగకపోవటం, లేదంటే పిల్లలు పుట్టినా వాళ్ళకు అనేక కష్టాలు, ఇబ్బందులు, లేదు భార్యనో భర్తనో ఎప్పుడూ హెల్త్ డ్యామేజెస్లోకి వెళ్ళిపోవడం. అంటే కలవని జాతకాల వల్ల ఓన్లీ విడిపోవడమే కాదు, కలిసి ఉన్న మనశ్శాంతిగా లేని వాళ్ళు ఉంటారు. అంతెందుకు, ప్రేమ వివాహం చేసుకున్న ఒక ఉదాహరణ చెప్తాను. ప్రేమ వివాహం చేసుకున్నారు, ఆవిడది గవర్నమెంట్ జాబు, ఈయన వ్యాపారం. అయితే ప్రేమ వివాహం చేసుకున్నారు, జాతకాలు కలవలేదు. దాదాపుగా గవర్నమెంట్ జాబ్ చేసినంత కాలం, ఒకరు 22-23 ఏళ్ళేమో ఆవిడక్కడే ఈయన ఇక్కడే ఉన్నారు. ఏమండి, అసలు ముఖ్యమైన దశ అంతా కూడా నువ్వు దూరంగా ఉన్న తర్వాత ఇప్పుడు రిటైర్డ్ అయ్యాక కలిసి ఉన్నారు, ఓకే. బట్ ఆ కర్మ ఫలితం అనుభవించారు కదా. భార్య భర్త కలిసేది ఎప్పుడు 20 ఏళ్లకో, 25 ఏళ్లకో, 30 ఏళ్లకో. వాళ్ళకి 28 ఏళ్లకేమో అయింది. అప్పుడు ఆయన వయసు 20, ఆవిడది 28 అయితే ఈయనది 33, 34 చెప్పారు. అక్కడి నుంచి 23 ఏళ్ళు వేసుకోండి, ఇంకేముంది? యవ్వనం అంతా అయిపోయింది. మంచి చెడు, ప్రేమ, అనురాగం ఇప్పుడు ఏముంటుంది రిటైర్డ్ అయిపోయాక? అంటే ఇప్పుడు కూడా కలిసి ఉంటారు, బట్ అసలు లైఫ్ లాంగ్ కలిసి ఉండేటటువంటి యోగం కదా మనది. ఎందుకు ఇక్కడ ఒక జాబ్ వల్ల వాళ్ళు అక్కడ దూరంగా ఉండడానికి గల కారణం జాతకంలో ఉన్నటువంటి దోషమే. భార్య భర్త ఒకరికొకరు దూరంగా ఉండి
లైఫ్ని లీడ్ చేస్తున్నారంటే అది దోషమేనండి. కాబట్టి ఇటువంటి ఒక ఉదాహరణ నేను చెప్పాను. అలా ఉన్నాయి. అనారోగ్య సమస్యతో వివాహమైంది, పెళ్ళైన 8వ ఏట భార్యకు అనారోగ్యం, ఇప్పటికీ ఆమె లైఫ్ లాంగ్ అనారోగ్యంలోనే ఉంది, అలా కూర్చొని ఉంటుంది అంతే. ఈయన సేవ చేస్తున్నాడు, ఒక అమ్మాయిని పెట్టి ఒక కేర్ టేకర్ని పెట్టి సేవ చేస్తున్నారు, అక్కడ ప్రేమ వివాహమే. అంటే కంపల్సరీ జాతకం కలవాలి. ఇంకో దోషం ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా, అది వేరే సబ్జెక్ట్. నేను అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ జాతకాలు ఏం కలిస్తే పెళ్లి చేసుకోవాలి, ఒక్క పాయింట్స్ ఒక్కటేనా కలవాల్సింది, అవన్నీ నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. అయితే ఇక్కడ కంపల్సరీగా ప్రేమ వివాహానికి నేను ఇచ్చేటటువంటి క్లారిటీ ఏంటంటే, జాతకాలు అవసరమే, కన్ఫామ్ అవసరమే. జాతకం కలవంది, మనస్పర్ధలు సంభవిస్తాయి, ఏదో ఒక కారణం చేత విడిపోవచ్చు లేదా హ్యాపీగా ఉండకపోవచ్చు. అటు తల్లిదండ్రుల సపోర్ట్ కోల్పోయి, ఇటు చేసుకున్న వాళ్ళ సపోర్ట్ కోల్పోయి చాలామంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. అండ్ ప్రేమ వివాహం చేసుకొని చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. జాతకాలు కలిశాయి, వాళ్ళకు 2 పిల్లలు, సొంత ఇల్లు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను మతము, క్యాస్ట్, వీటన్నిటికన్నా కూడా మనిషిని ఎక్కువగా రూల్ చేసేది, గైడ్ చేసేది గ్రహబలం. కాబట్టి మనము ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకోవచ్చు యాజ్ పర్ లా. కానీ నమ్మకం ఉన్నప్పుడు, ఇవన్నీ నమ్ముతున్నప్పుడు జాతకం కంపల్సరీ చూయించాలి. ఆ పాయింట్ని మాత్రం మిస్ అవ్వద్దు. తప్పకుండా తగిన పరిహారాలు ఉంటాయి. దానివల్ల కూడా మీరు ఈ అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోవద్దు లేదా మీరు అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పరు. నేనైతే చెప్పను. ఇష్టపడుతున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అన్నప్పుడు జాతకాలు కలవకపోతే దానికి తగిన రెమెడీస్ చెప్తాను. దానివల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. దత్తార్పణమస్తు.